తనపై తానే దాడి చేయించుకుని మతాల మధ్య విద్వేషాలను రేకెత్తించేందుకు యత్నించాడనే ఆరోపణతో అరెస్ట్ అయిన క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ నర్సీపట్నం సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. 8 రోజుల పాటు జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఫోన్ చేశారు. నేనే సార్ ఫోన్ చేశాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను అభినయ్ దర్శన్. ఈరోజు 28వ తారీఖున ఉదయం 6 గంటలకి నేను నర్సీపట్నం సబ్ జైలు నుంచి విడుదలవటం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, నా పక్కనే ఉన్నారు అడ్వకేట్ గోవిందరావు గారు, వి గోవిందరావు గారు. ఈయనే నా కోసం చాలా ఫైట్ చేశారు, చాలా పోరాడారు. కృషి చేసి దేవుని మహాకృపను బట్టి ఆయన నన్ను బయటకు తీసుకురావడం జరిగింది. సో మరొకసారి చెప్తున్నాను, చాలామంది ఈ కేసు విషయంలో అభినయ్ దర్శన్ బయటికి తీసుకొస్తుంది, పలానా లాయర్ అంట, పలానా హైకోర్టు అడ్వకేట్ అంట, రకరకాల పేర్లు వస్తున్నాయి. అఫ్కోర్స్ రావచ్చు, తప్పులేదు. కానీ అభినయ్ దర్శన్ కేసుని వాదించి టేకప్ చేసి ఈరోజు నన్ను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చిన అడ్వకేట్ గారు మాత్రం నర్సీపట్నానికి చెందినటువంటి వి గోవిందరావు గారు.